8వ అధ్యాయము 28 నుంచి చివరి వరకు వచ్చిన భాగాలు ఆ అధ్యాయంలో చదువుకుందాం. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమున వెళ్ళలేకపోయెను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునిపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దయ్యములు, నీవు మమ్మును వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన వాటిని పొమ్మనగా అవి మనుష్యులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్లలో పడి చచ్చెను. వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణములోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నీయు దయ్యములు పట్టిన వారి సంగతియు తెలిపిరి. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగము రమారమిగా 7 వచనాలలో ఉన్నటువంటి వాక్య భాగము. ఈ 7 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగము ఒక విధంగా చెప్పాలంటే మత్తయి చాలా కొద్దిగా రాయటానికి ఇష్టపడ్డాడు. ఇదే మాటలను మార్కు భక్తుడు కూడా 5వ అధ్యాయంలో 1 నుంచి 20 వచనాల వరకు రాశాడు. 20 వచనాలు ఆ విషయాన్ని వర్ణించడానికి భక్తుడు ప్రయత్నం చేశాడు. ఈ రెండింటిని కంపేర్ చేస్తూ దేవుని యొక్క ప్రేమలో ఉన్న ఉన్నతమైన అనుభవాన్ని మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని మాటలు వింటున్నాం కదా, ప్రార్థనతో ఆ మాటల దగ్గరికి వెళ్దాం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధ ప్రేమ కలిగిన మా రాజా, మీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో ఈ యొక్క శ్రమదిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉపవాస కుడికగా ఒకరోజు మా కొరకు సిలువలో మీరు మరణించిన ఆ దినాన్ని మేము పునరుద్ధరించుకుంటున్నాం. మా యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయ్యా, మా కొరకు మీరు సిలువలో మరణించారు కనుకనే, మీ రక్తము మమ్ములను శుద్ధీకరించింది కనుకనే ఈరోజు మేము మీ సన్నిధిలో ఉండగలము అనే ఒక ధైర్యము కలిగిన అనుభవాన్ని కొనసాగించగలుగుతూ ఉన్నాం. అందుకు మేము ఏ రీతిగా సిద్ధపడాలి, ఏ రీతిగా ఆ పరిస్థితులకు అనుకూలముగా నడవాలి, ఏ రీతిగా మీ రాకడలో ఎత్తబడే సమూహములో ఉండాలో మాకు నేర్పించండి. అట్టి రీతిగా మీరే మాతో మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ పరిశుద్ధాత్మ తాకిడిని మా అందరి మీదకి అనుగ్రహించండి ప్రభా. మేమందరము ఆత్మచేత నింపబడిన వారమై, ఆత్మతో పురిగల్పబడిన వారమై, ప్రేరేపించబడిన వారమై మీ వాక్యము వినడానికి, దానిని అంగీకరించడానికి, దానిని మా హృదయంలో నాటుకొని ఫలింప చేయబడే అనుభవానికి వెళ్ళడానికి సహాయం చేయండి. నిలువబడిన నేను నీ దాసునిగా నన్ను నేను మీ సిలువ చాటుకు అప్పగించుకుంటున్నాను. అయా, మరుగుపరుచుకోండి ప్రభా. నా మాటలు కాదు, నా జ్ఞానము కాదు, మీ జ్ఞానము, మీ మాటలు నాతో వినిపింపజేసి మాతో మాట్లాడమని యేసు నామములో ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క స్టోరీ, ఈ యొక్క యేసుక్రీస్తు వారు చేసిన ఈ అద్భుత కార్యము, ఈ స్టోరీ అనడానికి లేదండి, ఇది ఒక అద్భుత కార్యం, ఒక మహిమ కార్యం. గదరేని అనే ప్రాంతాన్ని మార్కు భక్తుడు దాన్ని గెరసేన అని పిలుస్తూ ఉన్నాడు. గలిలయ ప్రాంతంలో ఇదొక ప్రాంతం. ఇక్కడ యూదుల కన్నా యూదేతరులు ఎక్కువగా జీవించేవారు, అన్యులు ఎక్కువగా ఉండేటటువంటి స్థలము. అక్కడ యూదుల క్రమానికి విరుద్ధమైన అనుభవాలు కనబడుతూ ఉంటాయి. మనం చూడొచ్చు, ఆ గదరేన ప్రాంతానికి యేసుక్రీస్తు వెళ్ళేసరికి అక్కడ దయ్యములు పట్టినటువంటి ఒక 2 మనుషులను యేసుక్రీస్తు వారు ఎదుర్కొన్నారు. ఆ 2 మనుషులలో ఉన్నటువంటి ఆ దయ్యాలు ఎక్కడికి వెళ్ళిపోయి అంటే, అక్కడ వారికి సమీపంలో మేపుతున్నటువంటి
గొర్రెలు కాదండి, మేకలు కాదండి, ఆవులు కాదండి. బైబిల్ గ్రంథానికి విరుద్ధమైన ఒక సమూహం అక్కడ ఉంది. అది బైబిల్ గ్రంథానికే విరుద్ధం, యూదులకే విరుద్ధం. పందుల మంద. పందులు అనేటటువంటివి యూదులకు ధర్మశాస్త్రానికి విరుద్ధమైనటువంటి ఒక జాతి. వాటిని మేపుతూ ఉన్నటువంటి ఒక సమూహము అక్కడ మనకు కనబడుతుంది. అంటే ఆ ప్రాంతము ఎంతటి యూదేతర అనుభవాన్ని కలిగి ఉందో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దాని గురించే ఈ ఒక చిన్న విషయాన్ని వివరణని ఇస్తున్నాను. అక్కడ యేసు క్రీస్తు వారు అంతకు ముందే ఈ 8వ అధ్యాయంలో చాలా ఉన్నతమైన విషయాలు మనకు కనబడతాయి. అంతకు ముందే వారు అద్దరికి వెళ్దాము, త్వరగా పదండి అని చెప్పి యేసుక్రీస్తు వారు ధోని ఎక్కి వారితో ప్రయాణం చేస్తూ ఉంటే, ధోని ఆ సముద్రము మధ్యకి, గలిలయ సముద్రం మధ్యకి రాగానే గొప్ప అలల చేత కప్పబడి అది కదలని అనుభవంతో మునిగిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు శిష్యులు యేసుక్రీస్తు వారిని లేపారు. లేపగానే యేసయ్య లేచి వారిని గద్దించి ఆ యొక్క వాతావరణాన్ని కూడా గద్దించినట్లుగా, నెమ్మలపరిచినట్లుగా మనం చూస్తాం. ఎందుకు యేసుక్రీస్తు వారు అంత త్వరగా అవతల ఒడ్డుకి యూదేతరులు ఉన్నటువంటి ఈ గదరేనా ప్రాంతానికి వస్తున్నారంటే ఆయన ప్రేమ అక్కడ వెల్లడవుతుంది. ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయన చిత్తము కాదు. ఏ ఒక్కరూ నశించిపోకూడదు. వాడు అన్యుడని కానీ, తనవాడని కానీ, తనవాడు కాదని కానీ, తన విరోధి అని కానీ ఆయన ఎక్కడా ఆలోచన చేయట్లేదు. ఈ రోజుకి ఆయన సాతానుని సహితము రక్షించడానికి ఇష్టపడే దేవుడే. ఈ మాటని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆయన నరకములో ఏ ఒక్కరూ నశించిపోకూడదు, అందరూ పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో ఆయనను మహిమపరిచే సమూహంలో ఉండాలని ఆశపడేటటువంటి వ్యక్తిగా మనం యేసుక్రీస్తుని చూడగలుగుతాం. ఆయన గదరేనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 2 మనుషులు సమాధుల మధ్య సంచారం చేస్తున్నారట. వారిని గురించి మత్తయి భక్తుడు వివరణగా చెప్తున్నాడు. 2 మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమున వెళ్ళలేకపోయాను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి పని, కాలము రాకమునిపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని పలికినట్లుగా చూస్తున్నాం. మరి ఇదే అనుభవాన్ని భక్తుడైనటువంటి మార్కు కూడా రాస్తూ ఉన్నాడు. ఒకసారి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళేసరికి 3వ వచనం నుంచి, వాడు సమాధులలో సహవాసం చేసేవాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాణ్ణి బంధింపలేకపోయాను, పలుమారులు వాని కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్లను తెంపి కాలి సంకెళ్లను తుత్తునీయులుగా చేసెను గనుక ఎవడును వాణ్ణి సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచూ నుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, ఈయన చేసినటువంటి మత్తయి చెప్పిన మాటలనే ఈయన కూడా చెప్తున్నారు. అపవిత్రాత్మతో నింపబడినటువంటి వారు. అక్కడ 2వ వచనం చూస్తే, ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధులలో నుండి ఆయనకు ఎదురుగా వచ్చాడట. వాడి క్రియలనే ఆ 2 వచనాలు ఖచ్చితంగా వ్రాయబడ్డాయి. ఇక్కడ అంతటి వివరణ మత్తయి ఇవ్వకపోయినా ఒక్క మాటలు చెప్తున్నాడు. వాడిలో ఎంతటి చెడ్డ అనుభవం ఉందో. వాడు ఉగ్రులైనందున ఉగ్ర రూపము దాల్చారు. అంటే భయంకరమైన క్రోధంతో, మరి వారు ఎంతో కోపముతో యేసు వైపు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కానీ వారి కోపము, వారి ఉగ్ర రూపము యేసు మీద ప్రకటించలేకపోయారు. కారణం ఏంటంటే యేసు దేవుని కుమారుడు. హల్లెలూయా. దెయ్యాలు ఆయనను చూచి భయపడేటటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆ ఉగ్ర రూపము యేసుని భయపెట్టలేకపోయింది. యేసు దగ్గరికి రావడానికి కూడా వారు ఏమాత్రం సాహసించలేకపోయారు. ఈరోజు ఎందుకు ఈ మాటలు మన ముందుకి తేబడుతున్నాయంటే, ఎంతటి ప్రేమ కలిగిన వాడు నీ దేవుడు అంటే, నువ్వు ఏ స్థితిలో దీనమైన పరిస్థితిని కలిగి ఉన్నా, ఎంతటి వ్యతిరేకమైన అనుభవం చేత దేవునిని తృణీకరించే వానిగా ఉన్నా,
ఆయన నిన్ను ప్రేమించేటటువంటి వాడు. హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమతో పిలిచేటటువంటి వాడు. నీ కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆయన మన కొరకే తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు. తన ప్రాణాన్ని సహితము లెక్కించలేనటువంటి అనుభవంలో యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చారు. ఆయన ఎంతటి ప్రేమమయుడు అంటే ఆయన శాశ్వతమైన ప్రేమ మన జీవితాల్లో కనపరిచేవాడు. ఈ మాటను నేను ప్రతి మెసేజ్లో చెప్పడానికి ఇష్టపడతాను. ఆయన శాశ్వతమైన ప్రేమ కలిగినటువంటి వాడు. కాబట్టి మనము ఎంతటి క్రూరులముగా ఉన్నా, ఎంతటి క్రోధము కలిగిన, ఉగ్ర రూపము దాల్చిన అనుభవాలు కలిగిన ఆయన మన దగ్గరకు రావటం మాత్రం మానే దేవుడు కానే కాదు. ఆయన నిన్ను దర్శిస్తాడు తప్పనిసరిగా. ఇక్కడ గదిరిన ప్రాంతము మనది కాదు, యూదులది కాదు. ఆయన ఎందుకు వచ్చాడని దేవుని వాక్యం చెప్తుందండి. యోహాను భక్తుడు మాటల్లో చెప్తాడు కదా, ఆయన ఎవరిని రక్షించడానికి వచ్చాడు? తన ప్రజలను వారి పాపముల నుంచి విడిపించడానికి వచ్చాడు. తన ప్రజలు అంటే యూదులే, ఇశ్రాయేలీలే అని ప్రపంచం అంతా అనుకుంటుంది. కానీ ఆయన తన ప్రజలు అని ఎవరిని పిలిచాడు తెలుసా? లోకమంతటిని పిలిచాడు. హల్లెలూయా. దేవుడు ఒక యూదుల్ని మట్టిలోంచి తీయలేదండి. ఆయన ఒక యూదులని ఆ డస్ట్లోంచి తయారు చేయలేదు. ఆయన సమస్త మానవాళిని ఆ మట్టిలోంచి నిర్మించాడు. కాబట్టి ఆ మట్టిలో నుంచి నిర్మించబడిన ప్రతి వాని మీద ఆయనకు ప్రేమ ఉంది. వారి పట్ల ఒక ప్రణాళిక దేవునికి ఉంది. ఆ ప్రణాళికను బట్టి ఆయన స్థలానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ స్థలానికి వచ్చి ఆయన ఆ నశించిపోతున్న ఆ యొక్క దయ్యముల చేత పీడింపబడుతున్న ఆ వ్యక్తులను విడిపించాడు. ఆయన దేనినైతే మనుష్యులు చేరకూడదో దానిని కూడా అక్కడ మనకు ఒక మార్గంగా చూపిస్తున్నట్లుగా మనం చూస్తాం. అక్కడ ఏ మందను చూపించలేదండి, పందుల మందని చూపించారు. ఆ దయ్యములు అడుగుతూ ఉన్నాయి. దయ్యములు మరే ఇతరమైన వాటిలోనికి వెళ్ళలేవు. కారణం ఏంటంటే వాటిలో ఆ చెడ్డ అనుభవాలు ఉండవు. బైబిల్ గ్రంథంలో నిషేధింపబడిన కొన్ని జంతువులకు మాత్రమే దుష్టుని యొక్క ప్రభావాలు ప్రకటించబడుతూ ఉంటాయి. ఈ మాట మనకేం నేర్పిస్తుందంటే, మనం బైబిల్లో దుష్టుని యొక్క ప్రభావానికి మనం ఎప్పుడైతే లోనవుతామో అప్పుడు మనం దేవుని యొక్క అనుభవాల నుంచి దూరపరచబడతాం. దేవుని నుంచి దూరముగా ఉన్న వారిని దుష్టుడు సమీపిస్తాడు. ఇది ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన అనుభవం. ఎప్పుడైతే మనం దేవునికి దూరంగా ఉంటామో, దేవుని యొక్క సహవాసానికి మనం దూరంగా ఉంటామో, ఆ రోజు దుష్టుడు మనలను ఊరకనే పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. వాడు ఎప్పుడు ఎలా తిరుగుతుంటాడట? పేతురు భక్తుడు చెప్తాడు, గర్జించు సింహము వలె ఎప్పుడు మృంగుదునా అని ఎదురు చూస్తూ ఉంటాడు. వాడి యొక్క ప్రయత్నం ఎప్పుడు నిన్ను మింగేయటానికి, నిన్ను పూర్తిగా నాశనం చేసేయడానికే వాడు ఇష్టపడతాడు. ఇక్కడ ఆ ఇద్దరిని అదే మార్గంలో నడిపిస్తున్నాడు. ఆ ఇద్దరు అలాగా సేన అనే దయ్యాల చేత పీడింపబడుతున్నారు. మార్కు చాలా వివరణగా ఆ యొక్క విషయాలను మనకి తెలియచేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఆయన వారి దగ్గరకు వచ్చినప్పుడు, యేసు సర్వోన్నతులైన దేవుని కుమారుడా, నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు కొన్నానని బిగ్గరగా కేకలు వేసును. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపోమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని అడుగగా వాడు, నా పేరు సేన, ఎలయనగా మేము అనేకులమని చెప్పాడు. హల్లెలూయా. ఒక్కసారి మన జీవితంలో దేవుని సహవాసానికి దూరం అయిపోతే, అపవాది మనల్ని ముట్టుకోవటం మొదలు పెడితే, మనకు అనేకమైన అపవాది శక్తులు మన మీద ప్రభావాన్ని చూపించడం మొదలు పెడతాయి. శరీర కార్యాలు అనేటటువంటి మాటలు మనం వింటాం కదా, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో. ఆ శరీర కార్యాలకు సంబంధించిన ప్రతి అనుభవం నీ మీద ఒక ప్రతికూల పరిస్థితిని కలిగిస్తుంది. అవేవి దేవునికి ఇష్టమైనవి కాదు. దేవునికి కష్టాన్ని కలిగించేవి నీ జీవితంలో పెంపొందించడమే అపవాది యొక్క లక్ష్యం. మనము ఆ దెయ్యాలు పట్టడం అనేటటువంటి ఒక మాటను చదువుకుంటూ ఉంటాం. దెయ్యము అనేసరికి మరణించిన వారి ఆత్మ అని మనం అపోహపడుతూ ఉంటాం. ఈ అనుభవాలు మన జీవితాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. దీని గురించి బైబిల్ చాలా చక్కటి వివరణ ఇస్తుంది. మీరు బైబిల్ చదువుతుంటే మీకు అర్థమవుతుంది.
మరణించిన వారు ఎవ్వరూ దయ్యాలుగా మారరండి. మరణించిన వాని ఆత్మ ఈ భూమి మీద నివాసం చేయటానికి వీలు లేదు. ఆయన అంటున్నాడు కదా, నరులారా తిరిగి రండి అని ఆయన పిలిచేస్తున్నాడు. ఇక్కడ మరణించింది ఎప్పుడు? ఆ ఆత్మ ఈ భూమిని వదిలి వెళ్ళిపోవటమే. కాకపోతే వెళ్ళిపోయిన వారి యొక్క పేరు చెప్పుకొని అపవాది వారిని మభ్యపెడతాడట, మోసగిస్తాడట, వారిలో దూరుతాడు, వాడి సైన్యం వారిలో దూరుతుంది. ఏదైతే దేవుని సముఖము నుంచి నేల మీదకి పడవేయబడినటువంటి సమూహం ఉందో, హెచ్కేలు భక్తుడు తెలియచేశాడు, ఆ సమూహము ఆ మనుషులను స్వాధీనపరుచుకొని ఆ చనిపోయిన వారి పేరు చెప్పి వారిని మోసగించడం మొదలు పెడతారట. ఈ అనుభవాలు దెయ్యాలుగా మనకు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ వీరు కూడా అలాంటి ఒక ఉగ్ర రూపము దాల్చిన దెయ్యాలే. అయితే వారు వచ్చి ఆ ఊరిని భయపెడుతున్నారు, ఆ ఊరిలో ఉన్న ప్రజలను భయపెడుతూ ఉన్నారు. వారు ఉగ్ర రూపులై వారు చేయవలసినవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ యేసయ్యకు వారిని నశించిపోవటం ఇష్టం లేదు. కాబట్టి ఆయన అక్కడికి వచ్చి వారిలో ఉన్న ఆ అపవాదిని, ఆ సేన అనేటటువంటి దయ్యాలను ఎక్కడికి పంపించేసండి? ఇష్టము లేని, పనికి రాని, ఉపయోగము లేని, దేవుని దృష్టికి అవి ఏమాత్రము లెక్క కట్టని వాటి మీదకి ఆయన పంపించి ఆ దెయ్యముల ద్వారా ఆ యొక్క పందులను, ఆ పందుల ద్వారా ఆ దెయ్యాలను దేవుడు నశింపజేసినట్లుగా మనం చూస్తాం. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎప్పుడైనా ఇలాంటి ప్రతికూల అనుభవాలు మనం చూస్తున్నప్పుడు, మన తోటి వారి మీద విరుద్ధంగా మనం ఆలోచన చేస్తున్నా, మన చుట్టూ ఉన్న వారికి మనం వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నామన్నా ఒక్కటి గుర్తుంచుకోండి, ఆ క్షణమే మీ జ్ఞాపకం రావాలి, నాలో ఏదో దేవునికి వ్యతిరేకమైన కార్యము జరుగుతుంది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలాసార్లు మనం కోపపడుతూ ఉంటాం. దేవుని వాక్యం చెప్తుంది, నీ జీవితంలో కోపం అన్నది రాకూడదని కాదు. కోపము వస్తే, ఉదయం వస్తే సాయంత్రానికి ఆ కోపం మరలా శాంతంగా మార్చబడాలి. అది ఉంటే ఒక 12 గంటలే నీ జీవితంలో ఉండాలి. తిరిగి దాని విషయంలో నువ్వు పశ్చాత్తాపడాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎవరి మీద అయితే నువ్వు విరోధంగా కోప్పడ్డావో వారి దగ్గర నువ్వు క్షమాపణ చెప్పాలి. ఒకవేళ వారు చేసింది తప్పే, దానిని సరిచేయడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఇక్కడ గదరేన ప్రాంతానికి యేసుక్రీస్తు వారు ప్రత్యేకించి ఒక ప్రయాణాన్ని చేశారండి. ఆయన మీరు చూడండి ఒక్కసారి, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 23వ వచనం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఎక్కడికి వెళ్ళారండి? దోణి ఎక్కినప్పుడు. ఎందుకు ఆయన దోణి ఎక్కాడు అంటే, ఆయన అద్దరికి రావటానికి, ఈ గదరేనా అనేటటువంటి ప్రాంతానికి రావటానికి ఆయన ఆ వాడను ఎక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఈ ప్రాంతంలో వారు రక్షణ కొరకు ఎదురు చూస్తున్నారు, వారిని రక్షించాల్సిన అవసరం ఉందని ఆయన చూచినటువంటి వాడు. ఆయన వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ఎంతటి ప్రతికూల అనుభవంలో నుంచి ఆయన ప్రయాణం చేయడానికి వెళ్ళాడు. అక్కడ ఆయనను ఆటంకపరచడానికి దుష్టుడు ఆ యొక్క నీళ్ల మీదే ప్రయత్నం చేశాడు. అవునా కదా? ఆ నీళ్ల మీద ఎంత గొప్ప ప్రయత్నం చేసినా ఆ యేసుని ఆపలేకపోయారు. ఆయన వెళ్ళాల్సిన స్థలానికి వెళ్ళాడు. ఆయన నీ కోసం ఎలాంటి ప్రతికూల అనుభవాలనైనా దాటుకొని వస్తాడండి. నువ్వెక్కడ దాచబడిన దుష్టుడు నిన్నెంత ఇరుకులో బంధించిన ఆయన నీ కోసం వస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది, గాఢాంధకారపు లోయలలో నువ్వు ఉన్నా ఆయన నిన్ను విడిపించడానికి వస్తాడు. ఇరుకునందు నువ్వు మొర్రపెట్టే అనుభవం నీ జీవితంలో ఉంటే చాలు. నీకు నాకు తెలియని ఒక నిజమేంటో తెలుసా? దేవుని వాక్యం చెప్తున్న సత్యము, మనము మన యొక్క శారీరక అనుభవాలను బట్టి మనము దేవునిని పిలవకపోవచ్చు, నీ స్వరంతో పిలవడానికి నువ్వు ఇష్టపడకపోవచ్చు, కానీ నీలో దేవునికి ప్రతినిధిగా ఉన్న దేవుని ఆత్మ అనునిత్యం నీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటుందట. ఈ విషయం తెలుసా? మీరు ఎప్పుడైనా గమనించారు ఈ మాటని? ఆలోచన చేయండి. అదట ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తుంది. నా శరీరం నశించిపోతుంది,
ఆత్మ కృంగదీసే రీతిగా ఈ శరీరం ప్రవర్తిస్తుంది కనుక ఈ శరీరం కోసం నేను ప్రార్థన చేయాలి అని నీకు తెలియకుండానే ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో తండ్రిని వేడుకుంటూ ఉంటుంది నిత్యము నీ ఆత్మ. ఈరోజు ఆ విషయము ఈ యొక్క గదిరేని ప్రాంతంలో ఆ దెయ్యాలు పట్టిన వ్యక్తుల ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. వారి యొక్క మొరను ఆయన విన్నాడు గనక వారిని విడిపించడానికి వచ్చాడు. వారిని ఎలా విడిపించాడో చూసారా? వారిలో ఉన్నటువంటి సేన అనే దెయ్యాలను ఆయన ఒక్కసారిగా ఎక్కడికి పంపించేశాడు? పందుల్లోకి పంపించేశాడు. పందులు వెళ్ళి సముద్రంలో దూకడంతో అవన్నీ చనిపోయాయి. వాటి మీదే ఆధారపడిన ఆ వ్యక్తులు పరుగున ఆ సిటీలోనికి వెళ్ళి, ఆ పట్టణంలోనికి వెళ్ళి క్రీస్తు మీద ఒక కంప్లైంట్ లేవదీశారు. పలానా ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన వచ్చి ఆ దెయ్యాలు పట్టిన వారు ఎంతో కాలంగా వారి వలన బాధపడుతున్నారు. ఆ పట్టణస్తులు అటుగా వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళు ఎన్నోసార్లు సంఖ్యలు వేశారు. ఇదే కదా మార్కు చెప్తున్నాడు. సంఖ్యలు వేస్తే ఆ సంఖ్యలు ఏమవుతున్నాయట? తుత్తునీయులుగా తెగ్గొట్టేస్తున్నాడు. ఎంతటి భయంకరమైన బలం కలిగినటువంటి ప్రతికూల అనుభవాలు, ఉగ్ర రూపాన్ని వారు ప్రకటిస్తూ ఉన్నారు. అయినప్పటికీ వారు ఆ యొక్క దెయ్యాల యొక్క స్వభావాన్నే మెచ్చుకున్నారు కానీ, ఇష్టపడ్డారు కానీ దేవుని ఇష్టపడలేదు. ఆ పట్టణస్థులు వచ్చి ఏమంటున్నారు? ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసుని ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతంలో విడిచిపోమ్మని ఆయనను వేడుకున్నారు. విడిచిపో, మేము ఆ దెయ్యాలతోనే ఉంటాం. చాలాసార్లు మన ఆత్మీయ జీవితాల్లో చెడ్డ వాటిని మనం ప్రేమించడం మొదలు పెడితే మనం ఎలా ఉంటామో తెలుసా? చెడ్డ వాటితో సహవాసానికి ఇష్టపడుతూ ఉంటాం. అలా విడిచిపెట్టేవాడు నీ యేసయ్య నా యేసయ్య కానే కాదు. అలా విడిచిపెట్టేవాడైతే ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు సిలువలో మరణించేవాడు కాదు. ఆయన మరణించాడు అంటే నిన్ను విడిచిపెట్టకూడదని, నిన్ను నాశనములో వదిలేయకూడదని, నీ ప్రాణము నరకానికి అప్పగించబడకూడదని ఆయన సిలువలో మరణించాడు. ఆయన మరణము మనలందరినీ ఈరోజు ఒక రక్షణ మార్గంలో నడిపిస్తుంది. నడుస్తున్న మనము ఎక్కడైనా ఇలాంటి తొట్టిల్లపాటు కనబడితే జ్ఞాపకం చేసుకోండి, నేను దేవుని నుంచి దూరపరచబడుతున్నాను. పర్వాలేదులే, ఈ క్షణమే కదా ఇలా జరిగింది అని మనలను మనం సరి చేసుకుంటే, మరొకసారి నేను చెప్తున్నాను, ఆ ఒక్క క్షణము ఆ ఒక్క దెయ్యంతో నువ్వు బయటికి రాలేవు. ఆ దెయ్యం ఏం చేస్తుందట? అది వెళ్ళి దానికి నచ్చిన మరొక 7గురిని పిలుచుకొస్తుందట. ఏమని? నేను వెళ్ళిన ఇల్లు చాలా బాగుందండి, అక్కడ బాగా ఉండటానికి మనకు నచ్చినట్టు అన్నీ అక్కడ దొరుకుతాయి అని పిలుచుకొస్తుందట. ఒకటి వెళ్ళిపోయి ఎన్నింటిని తీసుకొస్తుందండి? 7 తెస్తుంది. కాబట్టి అపవిత్రాత్మకు స్థలం ఇస్తే, ఒకటే కదా పర్వాలేదులే, చిన్నదే కదా పర్వాలేదులే అని నీ జీవితంలో అనుకుంటే, అది నీ జీవితంలో ఒక కీడు వెనక మరొక కీడు, ఆ మరొక కీడు వెనక మరొక కీడు, అది భయంకరమైన కీడుగా నీ జీవితంలో మారే అవకాశం ఉంటుంది. దేవుని వైపు రాలేనంత భయంకరమైన ప్రతికూల అనుభవం నీ జీవితంలో ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దేవునిని నువ్వు పిలవాలి అన్నా పిలవలేవు, దేవుని తలంచాలన్నా తలవలేవు. ఎందుకంటే నీకు అస్సలు సమయం ఇవ్వడు, వాడు అంత బిజీ చేసేస్తాడు. కాబట్టి ఈరోజు మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎక్కడైనా ఇలాంటి అనుభవాలు మన జీవితాల్లో కనబడుతున్నాయా? దేవుని యొక్క ప్రేమను మనం దూరపరుచుకునే అనుభవాలు మన జీవితాల్లో ఎక్కడైనా కనబడుతున్నాయా? ఒకవేళ కనబడుతూ ఉన్నట్లయితే ఈ రాత్రి వాటిని మనం ఎలా మార్చుకుందామో తెలుసా? దేవుని యొక్క మహిమగా మార్చుకుందాం. ఇక్కడ మార్కు సువార్తను నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, 14వ వచనం నుంచి, ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములలోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరు వారికి తెలియజేయగా, తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. ఆమేన్. ఒక్కసారి ఈ మాటను గమనించడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ 15వ వచనంలో, జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనాను దెయ్యం పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుని చూచి
భయపడ్డారు. ఎప్పుడు భయపడ్డారండి? వాడప్పుడు సమాధుల్లో ఉన్నప్పుడు భయపడ్డారు, వీడు బాగా వచ్చి కూర్చున్నప్పుడు కూడా భయపడుతున్నారు. వీడు బాగుపడిపోయాడేమో. జాగ్రత్త, నీ చుట్టూ ఉన్నవారు నీ క్షేమాన్ని కోరేవారు కాదు. నువ్వు చెడిపోతే నువ్వు బాగులేని స్థితిని చూచి సంతోషించేవారే, కానీ నా యేసయ్య అలా విడిచిపెట్టేవాడు కాదు. నీ చుట్టూ ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు నీకెంత స్నేహితులైనా ఉండొచ్చు, కానీ నువ్వు చెడిపోతే నీ కొరకు చూసి నవ్వి వెళ్ళిపోయేవారే తప్ప నీ కొరకు బాధపడేవారు ఎవరు ఉండరు. నువ్వు బాగుపడితే వారు భయపడేవారుగా ఉంటారు. నువ్వు బాగుపడితే నువ్వెక్కడ బాగుపడిపోతావోనని నీ కొరకు వేదన చెందేవారిగా ఉంటారు. నిన్ను బాగు చేయడానికి ప్రయత్నించేవారుగా మాత్రం ఉండరు. ఈరోజు గమనించండి, అక్కడున్న ప్రజలు ఆయనను చూసి అలాంటి అనుభవాన్ని కలిగి ఉండి యేసు దగ్గరకు వచ్చి బాగు చేసిన వాడు మరొకరిని బాగు చేసేస్తాడేమో, ఇంకొకడు మాకన్నా గొప్పవాడు మంచివాడు తయారైపోతాడేమో అని యేసయ్యను ఏమన్నారు? అయ్యా చాలు జరిగింది, నువ్వు వెళ్ళిపో అని చెప్పినప్పుడు చూడండి, తమ ప్రాంతమును విడిచిపోమని వారు ఆయన బ్రతిమలకు కొనసాగిరి. ఆయనతోనే ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీయు దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఆమేన్, హల్లెలూయా. కృత నిబంధనలో అపోస్తలుల పరిచర్యలోనికి వచ్చేసరికి ఈ దెకపొలి అనేటటువంటి ప్రాంతంలో యేసుని ఎరిగినటువంటి ప్రజలు కనబడతారండి. కారణం ఏంటో తెలుసా? అందుకు మార్గదర్శకుడు ఈయనే. యేసు చేత రక్షింపబడి యేసు యొక్క మహిమను కనపరిచి దానిని ప్రకటించాడు. ఆయన చూశాడు కనుక దాన్ని ప్రకటించాడు. ఈరోజు అలాంటి ప్రతికూల అనుభవాల మధ్య మనం కూడా రక్షించబడ్డాం కదా. మనము అలాంటి సాక్షులుగా ఉండగలుగుతున్నామా? ఈరోజు ఈ ప్రశ్న ప్రతి విశ్వాసికి అవసరం. మనం ఉండగలుగుతున్నామా? అపోస్తలులు దెకపొలి ప్రాంతానికి వెళ్ళేటప్పుడు అక్కడ విశ్వాసులు కనబడటానికి ఏనే కారణం ఎందుకో తెలుసా? ఆ ప్రాంతము అన్యుల ప్రాంతమండి. గదరేన ప్రాంతానికి సంబంధించి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అన్యుల చేత నింపబడినవే. కానీ ఎప్పుడైతే ఈ దయ్యాలు పట్టినటువంటి ఇద్దరు వ్యక్తులు స్వస్థచిత్తులై ప్రజల మధ్యలోనికి వెళ్ళి వారి కుటుంబంతో కలిసి వారికి జరిగినవన్నీ చెప్పడం మొదలుపెట్టారో అవి ప్రత్యక్షమైన సాక్షులు. ఎందుకంటే వారు ఆ సమాధులలో వారు గాయపరుచుకుంటుంటే వారిని కట్టేసిన ఆ సంఖ్యలు తెంపేసుకుంటూ వారిని భయపడుతున్న అనుభవాలు వారు ఎన్నో చూశారు గనక వారికి తెలుసు అలాంటి ప్రజలు ఇలా ఎలా మారారు. యేసయ్య మార్చాడా? అయితే ఆ యేసయ్య నన్ను కూడా రక్షిస్తాడని విశ్వాసము కొలది ఈ వ్యక్తి చెప్పిన మాటలు కొలది ఎంతమంది మారుంటారు కదా. అలా మార్చబడినటువంటి వారు అపోస్తలులకు ఎదురుపడ్డారు. ఈరోజు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే అలా మార్చబడినటువంటి ఆ వ్యక్తి చేసిన పనిలో కొద్దిగా పనైనా మనం చేయటానికి ప్రయత్నం చేస్తున్నామా? ఒకవేళ ఇంతవరకు చేయకపోతే రాకడ అతి సమీపంలో ఉంది. మనం లెక్క అప్పగించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, అయ్యా నీవు నాకు ఇచ్చిన ఈ రక్షణానందం నేను నాకు తెలిసిన కొద్ది మందికి పంచుతాను ప్రభా అని ఒక తీర్మానంతో ఈరోజు ఈ యొక్క ఆరాధన నుంచి మనం బయటికి వెళ్దాం. రే దేవుని బిడ్డలారా, మరొకసారి జ్ఞాపకం ఉంచుకోండి, మనం కూడా కొన్నిసార్లు ఇదే అపవాది చేత పీడింపబడిన వ్యక్తి వలె మన కుటుంబంతో ఒకవేళ ప్రవర్తిస్తున్నామేమో, మన చుట్టూ ఉన్నవారితో ప్రవర్తిస్తున్నామేమో. కొన్నిసార్లు కోపోద్రేకంతో మనం కూడా ఇలాంటి ఉగ్రులుగా మారిపోతూ ఉంటాం. ఉగ్ర రూపాన్ని మనం దాలుస్తూ ఉంటామేమో. ఆ సమయం గుర్తుంచుకోండి, అపవాది మనలను స్వాధీనం చేసుకున్నాడు. అది దేవుని యొక్క క్రియ కాదండి. దేవుని యొక్క బిడ్డలు అలా చేయరు. అలా చేస్తున్నావంటే దేవునికి బదులుగా నీలో ఇంకేదో పనిచేస్తుంది. ఎప్పుడు దాన్ని నువ్వు వదిలించుకోగలవో తెలుసా? యేసయ్య నీ జీవితంలోనికి వస్తేనే. హల్లెలూయా. ఆ ప్రాంతానికి యేసయ్య వచ్చినప్పుడే అక్కడ విడుదల కనబడింది కదా. అలా నీ జీవితంలోనికి వెంటనే యేసయ్య దగ్గరకు నువ్వు వెళ్ళాలి. బైబిల్ దగ్గరకు నువ్వు వెళ్ళాలి. బైబిల్ కనీసం ఒక 10 నిమిషాలు చదవడానికి ప్రయత్నించండి.
ఒక్క 5 నిమిషాలైనా మోకరించి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ దుష్టుడి నీ నుంచి దూరం అయిపోతాడు. నీ కుటుంబానికి నీకు సమాధానం కలుగుతుంది. అట్టి అనుభవంలో దేవుడు మనలను హెచ్చరిస్తూ సమాధానంలో స్థిరపరచునుగాక. దయచేసి ఈ సమయం లేచి నిలబడదాం. కానుకలు ఏమైనా తెచ్చిన వారు ఉంటే చిన్న పాట పాడుకుంటూ కానుక వేసుకుందాం.